హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈ ఏకాదశి పండగ రోజు ఈరోజు మంచి రోజని ఏకాదశి అని చెప్పి క్యాలిఫ్లవర్ నార్లు పోయటానికి అయితే వచ్చామండి. అగో దంతెతో నారు మల్లు గుంజ ఆయన మా మావయ్య గారండి. ఆయన పెద్ద వయసు అయినా కానీ ఇంత వయసు అయినా ఆయనకి చేలో పని అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు ఇంట్లో ఉండరు, ఊరికే కూర్చోరు, ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు మా మావయ్య ఆయన. ఈ నార్మల్ మొత్తం గుంజుతున్నారండి. చూడండి, మొత్తం ట్రాక్టర్తో అయితే మెత్తగా దున్నేసి దాన్ని మళ్ళులాగా చేస్తారండి. పెద్ద పెద్దగా మళ్ళు క్యాలీఫ్లవర్కి నార్మల్ మొత్తం మళ్ళన్నీ గుంజి వాటిని దాంట్లో ఆ మళ్ళీ ఒక సన్న రాయి కూడా లేకుండా రాళ్ళు మొత్తం పైకి కట్ల మీద గుంజుతారు. మొత్తం మళ్ళన్నీ నీట్గా శుభ్రంగా చేస్తారు. ఈ నారుమల్లు పోయటం అయితే చాలా పెద్ద పని అండి. ఒక రోజల్లా పట్టిద్ది ఈ నార్మల్ పోయటం. చూడండి, మా మావయ్య మా చిన్న మావయ్య గుంజుతున్నారు. చూడండి, రాళ్ళు ఏమి లేకుండా శుభ్రంగా మళ్ళలోంచి బయటికి గుంజుతున్నారు. అవి దంతెలతోటి మొత్తం రాళ్ళన్నీ గుంజేస్తున్నారు శుభ్రంగా. మా బావగారండి, ఆయన మా వారి వాళ్ళ అన్నయ్య, ఆయన మా మళ్ళు మొత్తం ఒక దగ్గరే పోస్తున్నాం. చూడండి, అవి క్యాలీఫ్లవర్ విత్తనాలండి. మొత్తం ఎరుపు రంగులో ఉన్నాయి. ఇవి నాటు విత్తనాలు. అవి మళ్ళీ రాణి కలర్లో ఉన్నాయి చూసారా, అవి కూడా మొత్తం రెండు రంగులండి. అవి ఆయన ఉచ్చలో ఉసిక పోసి ఉసికలో విత్తనాలు కలుపుతున్నారు. మా వారు దుక్కిమందు చల్లుతున్నారండి నార్మల్లకి. దుక్కిమందు ముందే మా నార్మల్లో చల్లితే మొక్క అనేది మంచిగా వస్తుందని మరింత చల్లకూడదండి. కొంచెం 2-3 పిరికెళ్ళు చల్లాలి. చూడండి, మేము పెట్టే విత్తనం అది సుప్రీం. మా వారు చల్లుతున్నారు విత్తనాలు. చూడండి, రాణి కలర్లో ఉన్నాయి అవి విత్తనాలు, క్యాలీఫ్లవర్ విత్తనాలు. చిన్న చిన్న ఆవాల గింజలు సైజులో ఉంటాయి. ఆవాల గింజల కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి అవి. చూడండి, చల్లుతున్నారు. వీళ్ళు 2 రకాలుగా చల్లుతున్నారండి. మా వారేమో ప్యాకెట్లు పట్టుకొని చేతిలో పోసుకొని చల్లుతున్నారు. చూడండి, ఇవి నాటు విత్తనం నాటు క్యాలీఫ్లవర్. ఇది మడికి ఒక ప్యాకెట్ లెక్క చల్లుతున్నారండి. ఏమండి, మా బావగారు బొచ్చలో ఉసిక పోసి ఉసికలో విత్తనాలను కలిపి ఆయన పద్ధతిలో ఆయన చల్లుతున్నారు. ఇద్దరం పక్క పక్కనే చల్లుతున్నాం, కానీ ఆయన ఫస్ట్ నుంచి అలా చల్లుతారు, ఆయన అలా చల్లుకుంటున్నారు. మా వారు ఫస్ట్ నుంచి అలా చల్లుతున్నారు కాబట్టి అలా నేను కూడా ఒక ప్యాకెట్ చల్లుదామని ట్రై చేశానండి. ఇదే ఫస్ట్ టైం నేను కూడా చల్లటం. ఎప్పుడు చల్లలేదు, భయం అవి మొలుస్తాయో మొలవో అని. ఈసారి ట్రై చేద్దామని ఒక్క ప్యాకెటే చల్లుతానని ట్రై చేద్దామని చల్లుతున్నాను. మడికి ఒక ప్యాకెట్ చల్లాను నేను కూడా. మళ్ళీ మొత్తం విత్తనాలన్నీ చల్లిన తర్వాత ఆ మళ్ళని మన 3 ఏళ్ళతోటి వాటిని చూడండి, నేను అక్కడ చూపించే విధంగా మనం చల్లిన విత్తనము మొత్తం బూడే విధంగా అలాగా తిప్పుతూ ఉండాలి వేళ్ళు. చల్లిన తర్వాత మా వారు వెనక చల్లుతున్నారు, నేను అనుకుంటా పోతున్నాను. మధ్యలో ఎక్కడన్నా రాళ్ళు తగిలినప్పుడు తీసి పక్కకేస్తూ ఉండాలండి. అయిపోయిందండి చల్లటం. ఇంకా నీళ్ళు కూడా కట్టేసాము. చూడండి, నీళ్ళు కూడా కడుతున్నాము. సన్న దారతోటి నీళ్లు కట్టుకోవాలి, లేకపోతే విత్తనాలన్నీ కిందకు కొట్టుకొని పోతాయి. విత్తనాలు కదలకుండా వాటర్ని సన్నగా వదలాలి. మొత్తం మళ్ళు మొత్తం పట్టేటట్టు వాటర్ పెట్టుకోవాలి. కొంచెం వాటర్ పెట్టుకోవాలి, మరిన్ని వాటర్ పెట్టుకోకూడదు. 2-3 మళ్ళకు వదులుకోవాలి. ఒక్కసారి ఒక్క మడికే పెట్టకూడదు. మా మళ్ళకి నీళ్ళు కట్టడం అయితే అయిపోయిందండి. మళ్ళీ క్యాలీఫ్లవర్ విత్తనాలు మొలిసిన తర్వాత
నేను ఒక వీడియో చేసి పెడతాను, చూద్దురు కానీ మీరు ఎలా మొలిసాయో ఏమో. ముందు ముఖ్యంగా నేను జల్లిన మడి ఎలా మొలిసిందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. రైతులకి సపోర్ట్గా ఉండండి ఎప్పుడు. థ్యాంక్స్ అండి. బాయ్.